ఇక డీటెయిల్ చూస్తే అసెంబ్లీలో ఇందిరాగాంధీపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇక నిండు సభలో మహిళను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరికాదని మున్సిపల్ చైర్పర్సన్ అనుష అన్నారు. గురువారం ఆదిలాబాద్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలతో కలిసి మాట్లాడారు. ఇక దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప నాయకురాలని విమర్శించడం బీజేపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఇక ఎమ్మెల్యే వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న నిండు అసెంబ్లీలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏదైతే మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడిన మాటలు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళ ఎంత స్థాయికి ఎదిగినా కూడా తొక్కేయాలనే ఆలోచనతో ఆనాడు అసెంబ్లీలో వాజ్పేయి గారు ఇందిరాగాంధీని ఏదైతే మన దుర్గామాతతో పోల్చినారు, అది ఆ వాళ్ళు కూడా బీజేపీ నాయకులైనా కూడా ఒక అమ్మవారి స్వరూపంగా భావించి ఆదిశక్తిగా వాళ్ళు కొలిచినా కూడా అదే పార్టీకి చెందిన నాయకులు కొందరు మాత్రం దిగజార్చాలని, మహిళ అనే ఒక చిన్న చూపుతో దిగజార్చాలని నిన్న నిండు సభలలో అవమానపరచడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు ఆనాడు మన దేశం కోసం తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా కుటుంబం మొత్తం మన దేశం కోసం వాళ్ళు ఇప్పటికీ సేవ చేస్తూనే ఉన్నారు. అది మనం మరవకూడదు. కానీ నిన్న జరిగిన సంఘటన మాత్రం చాలా బాధాకరంగా ఉంది. దానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము.